సో, నేను ఎగ్జాక్ట్‌లీ ఐ రోట్ అబౌట్ ఆన్‌లైన్ ట్రోలింగ్, హేట్రెడ్ హ్మ్. హ్మ్. గురించి. హ్మ్. విమెన్‌కి ఒపీనియన్ ఉంటే ఎలాంటి నిందలు వేస్తారు, ఎలాంటి మాటలు పడాలి, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలాంటి పవర్ హ్మ్. పాలిటిక్స్ నడుస్తాయి. అంటే ఎప్పుడైనా ఒక మనిషిని నువ్వు హర్ట్ చేయాలి అంటే ఫస్ట్ సమాజం అనే ఫస్ట్ మాట ఏంటి తెలుసా? ఇట్ ఆల్వేస్ గెట్స్ టు హర్ క్యారెక్టర్. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి ఏమన్నా జేయని, ఆ అమ్మాయి ఇష్టమైన బట్టలే యేసుకొని, ఇష్టమైన మాటే మాట్లాడని, ఇష్టమైన వృత్తే చెయ్యని, ఇష్టమైన పాటే పాడని, ఇష్టమైన డాన్సే చేయని, ఆ అమ్మాయి ఇష్టాన్ని ఎక్స్‌ప్రెస్ చేసిన ప్రతిసారి షీ గెట్స్ లింక్డ్ అప్ టు ఎ క్యారెక్టర్ అసాసినేషన్ తిట్టు. హ్మ్. ఎందుకు? సమాజం ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే ఎందుకనుకుంటుంది? ఎందుకు? ఆడవాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ గురించి ఒక మాట అంటే వాళ్ళు ష్రింక్ అయిపోతారు. అయ్యో! నేను అలాంటి దాన్ని కాదే. అయ్యో! తను నన్నలా అలాంటి మాటలా అంటాడు అని ష్రింక్ చేసుకొని అలాంటి మాటలు విన్నప్పుడల్లా మనం ఆలోచించాల్సిందేంటి అమ్మాయిలు? హ్మ్. అంటే అనుకున్నారని వదిలేయాలి. సో, అంటే నీ ఒపీనియన్ ప్రకారం ఒక తిట్టు తిట్టి ఒక అమ్మాయి యొక్క కాన్ఫిడెన్స్‌ని చంపేస్తారు. చంపి, ఆ అమ్మాయి అదే ఇంకా లో అవుతదేమో అనే ఫీలింగ్‌లో లో ఇది చెయ్య క్రియేట్ అయింది. చెయ్యాలనే కదా ఇది ఆ క్రియేట్ మాటనేది. అయిందంటారు. హ్మ్. హ్మ్. పైగా ఇట్స్ మేడ్ సో మచ్ యాక్సెసిబుల్ నౌ. ఎనీబడీ కెన్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ ఎనీబడీ. హ్మ్. హ్మ్. అడ్డు అదుపు లేదు. ఫిల్టర్ చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. దొంగ ఫేక్ ఐడీ నుంచి తిట్టేస్తావు. బూతులు తిడతావు. నిన్ను అడిగే వాళ్ళెవరు? నిన్ను అదుపు చేసే వాళ్ళెవరు? హ్మ్. నేనేమని కోరుకుంటానో తెలుసా? మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటానంటే, ఫేక్ ఐడీస్‌లో నుంచి నిజంగా మాట్లాడలేకుండా హ్మ్. ఫేక్ ఐడీస్ చేసుకొని ఆడపిల్లల్ని బూతులు తిడతారు గదా! కామెంట్ సెక్షన్‌లోకొచ్చి. వీళ్ళందరూ వాళ్ళ డెత్ బెడ్స్ పైన హ్మ్. ఇలా ఇలా యముడొచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఇలా చూపియాలి. నువ్వు పలానా అమ్మాయిని పలానా మాటన్నావు. అందుకని నువ్వు ఈరోజు నీ నోట్లో ఈ పురుగు పడుతుంది అని వేసేయాలి. నువ్వు పలానా రోజు పలానా అమ్మాయిని ఇలాంటి ఏ తప్పు చేయకుండా ఇలాంటి కారు కూత ఏదో కూసావు కాబట్టి ఈరోజు నువ్వు నీ పక్క తడుపు కావాలి డెత్ బెడ్ పైన నిన్ను చూసుకునే వాళ్ళు లేరు పక్కనకొచ్చి. అలా హ్మ్. వస్తే కానీ ఏమంటారు ఆహ్, ప్రాయశ్చిత్తం గూడా అలాంటి మనుషులకు రాదేమో! హ్మ్. ఎందుకంటే బతికున్నంత కాలం వాళ్ళకిచ్చే శిక్ష అయినా కౌన్సెలింగ్ చేస్తారు. తప్పమ్మా నువ్వు మాట్లాడేది ఇలా చేయకూడదు. ఇలాంటి ఆడపిల్లలు ఇలాంటి మాటలు అనకూడదు అని అంటారు. కానీ వాట్ ఐ జెన్యూన్లీ ఫీల్ ఐ మేనిఫెస్ట్ దిస్ ఆల్ ఆఫ్ ద వుమెన్ హూ హావ్ బీన్ త్రూ దిస్ షిట్ ఆన్‌లైన్‌లో ఇలాంటి చెడ్డ మాటలకి, చెడ్డ కమెంట్స్‌కి మిమ్మల్ని మీరు ష్రింక్ చేసుకొని నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నాదే తప్పా? అయ్యో! నా బాడీ తప్పా? అయ్యో! నా మైండ్ తప్పా? అయ్యో! నా బతుకే తప్పా? అని ఆలోచించిన అమ్మాయిలందరూ మేనిఫెస్టెడ్ మనం ఏమి అనవసరం లేదు. జస్ట్ మేనిఫెస్ట్. అవును. హ్మ్. నేను ఈరోజు మేనిఫెస్ట్ చేస్తున్నాను కదా! నన్ను అనవసరంగా వాడెవడో హ్మ్. హ్మ్. నా హ్మ్. మీద ఒక కూత కూసాడు అని. వాడికి తగలాలి. తిరిగి మొత్తం తగలాలి అని మేనిఫెస్ట్ చేస్తాను నేను. నేనే కాదు. ఈ నాలాగా ఈ తిట్లు, తప్పు మాటలు పడుతున్న అమ్మాయిలందరి తరపున నేను కోరుకుంటాను. హ్మ్. పాపం, పాపం తగలాలి. హ్మ్. చిన్న పిల్లల పైన కామెంట్‌లొస్తాయబ్బా కొన్నిసార్లు. పసిపిల్లల పైన ఏం దౌర్భాగ్యపు బుద్ధుంటే అలా మాట్లాడతారు కొంతమంది. హ్మ్. సో, దేర్ ఈస్ అనదర్ సెక్టార్ లైక్ ఈ మధ్య